ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విశిష్ట కార్యక్రమం స్పందన. ప్రతివారం సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకునే అధికారులు వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నారు. ఆ తర్వాత ఈ స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సమీక్ష జరిపి అవసరమైన అంశాల్లో అధికారులకు దిశానిర్దేశము చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారం జరిగిన స్పందన సమీక్ష కార్యక్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ఉపాధి హామీ పనుల నుంచి వ్యాక్సినేషన్ వరకు పలు అంశాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనిపైనే ఇవాళ స్పెషల్ ఫోకస్. మేనిఫెస్టో హామీల అమలే ప్రధాన లక్ష్యంగా సంక్షేమ అభివృద్ధి పాలనలో నూతన శకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాలు, కార్యక్రమాల ప్రగతిపై సమగ్ర సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం పలు పథకాల అమలు తీరు, కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు లోటుపాట్లను సవరించుకుంటూ ప్రభుత్వం ముందే నిర్దేశించుకున్న తేదీల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం పనులను రికార్డు స్థాయిలో చేపట్టామని, గ్రామీణ పేదరిక నిర్మూలనలో ముందడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేశారు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ స్పందన కార్యక్రమం. ఉపాధి హామీ పనుల్లో రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ 25,50,00,000 పని దినాల కల్పనతో దేశంలోనే 3వ స్థానంలో ఏపీ సర్కార్. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నేరుగా కూలీలకు చెల్లించిన మొత్తం 5,818 కోట్లు. ఉపాధి హామీ పథకం అమలుపై ప్రతి 45 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా రివ్యూ. Every collector should own it, because this is one program where it is visible in every village. So it's very important that you want to show progress, you want to show works happening, you need to focus here. So దీనికి సంబంధించి until unless collectors take review meetings periodically every 4-5 days ఒకసారి ఖచ్చితంగా collectors at their level should take review meetings. Joint collectors should be even more focused, JCs, on NREGS, because most of these works are connected. Anni kuda development oriented prati work kuda is in a way connected to NREGS. So it's very important that collectors focus there. గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని జాతిపిత మహాత్మా గాంధీ పదే పదే అనేవారు. ఆయన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేలాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకే తీసుకుపోతున్నారు. అంతేకాదు, సర్కారు చేపట్టే పనులు, పథకాలు చకచకా సాగేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్కుల కోసం స్వంతంగా కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ జిల్లాల్లో పనులు ఏ స్థాయిలో ఉన్నాయి తదితర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రతి అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్కుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తవ్వాలి. రైతు భరోసా కేంద్రాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి. ఖరీఫ్ ప్రారంభ సమయంలో ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాలి. పనులను ముమ్మరం చేయండి. కోవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కోవటంలో విలేజ్ క్లినిక్కులు కూడా కీలకం. వీలైనంత త్వరగా విలేజ్ క్లినిక్కుల పనులను పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో ఆరోగ్యశ్రీ రిఫరల్ పాయింట్గా విలేజ్ క్లినిక్స్ 9,899 చోట్ల బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటు. సెప్టెంబర్లో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ప్రారంభిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల పథకం మొదలైన సంగతి తెలిసిందే. దాదాపు 31 లక్షల కుటుంబాలకు నాణ్యమైన పక్కా ఇళ్లు కట్టించడానికి వీలుగా మొదట ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ పథకానికి సంబంధించిన పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు.
రాష్ట్రంలో 94% ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయిందని, మిగతా 6% పట్టాల పంపిణీని కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారికి ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల పట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో కూడా స్పష్టంగా చెప్పాలని సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. This is very, very important aspect. And this has got to be done very transparently. Very, very transparently, because government is not asking you to reject anybody. Government is with the people. Government wants you to help people. Every person deserving should get it. Every person who wants to take us for a ride, undeserving people, they should not get it. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పేదలందరికీ ఇల్లు పథకంలో తొలి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇళ్ల నిర్మాణం జరగటానికి వీలుగా లేఅవుట్లలో బోరు, కరెంటు సౌకర్యాలను తప్పకుండా కల్పించాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం. గ్రౌండింగ్ ఆఫ్ హౌసింగ్ ప్రోగ్రామ్, దీనికి సంబంధించి starting April, going forward into the year, this would be the biggest program for the state government. This will be the biggest program going on in the districts. 15.60 lakh houses. That is the number of houses that would go in for construction. So this is one very, very important aspect. Please bear in mind. To facilitate these houses to be constructed, the most important thing is, please make sure that the layout has bore and electrification done to it. Water should be available. Without making water available at the location, at the layout, you cannot start the construction. Please bear this in mind. భారీ ఎత్తున మొదలైన పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇళ్లు కాదు, వేలాది ఊళ్లు రాబోతున్నాయి. ఇది పక్కా ఇళ్ల చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. అర్హత ఉండి అప్లై చేసుకుంటే చాలు, ప్రజలకు ఇల్లు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇళ్లు కావాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తును వెంటనే పరిశీలించి అర్హత ఉంటే చాలు 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మనది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండటం ద్వారా ముందడుగు వేద్దామని దిశానిర్దేశం చేశారు. పాలన చేపట్టినప్పటి నుంచి భారీ ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పుడు వాటి అమలుకు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్న ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి వీలుగా చౌక ధరల్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్ ఆయా ప్రాంతాల్లో ప్లాట్లకున్న డిమాండ్పై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు చౌక ధరలకే ఇంటి స్థలాలు, లీగల్గా చిక్కుల్లేని విధంగా క్లీన్ టైటిల్తో ఇళ్ల స్థలాలు. ఎంఐజీ 1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ 2లో 200 గజాలు, ఎంఐజీ 3లో 240 గజాల కింద ప్లాట్లు. The collectors would have to focus on the procurement of land. And I think we've also come up with the demand survey where municipal department, municipal commissioners have been authorized to conduct a demand survey in the ULBs and Nagar Panchayats to do a preliminary study for assessing the demand for MIG plots through ward secretariats. This is one important aspect where collectors would have to take a review with the municipal corporations, with the commissioners there to assess the demand, then go in for a procurement of land based on the demand. Municipal commissioners are requested to furnish
reports daily on demand for MIG plots. We would be developing 3 kinds of plots there, which will have 150 square yards plots, then MIG2, which will have 200 square yards plots, and MIG3, which will also have 240 square yards plots. So you will have 3 sections. One section, MIG1, which will deal with 150 square yards, MIG2, which will deal with 200 square yards, MIG3, which will deal with 240 square yards. So these plots would be available for sale at affordable rates, wherein government will not take any profit in these things, where the property also would be litigant-free property. These are the 2 things that we are going to emphasize on. పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అందించే సేవలు, అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ స్పందన సమీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంపై మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా సమీక్షించి సంబంధిత సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన ఆయన ప్రజలకు అందిస్తున్న సేవలను 100% నిర్ణీత సమయంలో అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. Be it rice card, be it pension card, be it house side, be it Arogyashree card. Why should it be the case where only 95% are resolved within the time frame? Why not 100%? Please make sure that we get 100% score. I do not want, after revising this, I do not want any complaints which say that even after this we have not received. That should not be the outcome. So please make sure that we get to this 100% mark. Collectors and joint collectors should regularly review this. Only then things will fall in place. It is very, very important that you at your level periodically, regularly review this. In fact, CMO is going to review with the collectors every Thursday. Please make a note of this day, because this is the day when CMO directly would review this along with Grammar Secretariat and Ward Secretariat. వాలంటీర్లకు సత్కార కార్యక్రమం ఏప్రిల్ 13న ప్రారంభం. ఏప్రిల్ 16న జగనన్న విద్యా దీవెన. ఏప్రిల్ 20న అన్నదాతలకు సంబంధించిన వైఎస్ఆర్ 0 వడ్డీ. ఏప్రిల్ 23న డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ 0 వడ్డీ. ఏప్రిల్ 28న జగనన్న వసతి దీవెన. మే 13న వైఎస్ఆర్ రైతు భరోసా. మే 18న మత్స్యకార భరోసా. మే 25న ఖరీఫ్ బీమా. పాలన చేపట్టినప్పటి నుంచి విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కీలక రంగాల్లో ఇప్పటికే అనేక విప్లవాత్మక విధానాలను అమలు చేస్తున్నారు. విద్యారంగాన్ని తీసుకుంటే ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చడానికి గాను నాడు నేడు కార్యక్రమం చేపట్టి అనేక రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పనులను దశల వారీగా పూర్తి చేస్తున్నారు. వీటిపై సమీక్షించిన వైఎస్ జగన్ నాడు నేడు పనులను నాణ్యంగా పూర్తి చేసి విద్యా వ్యవస్థ ఉన్నతి కోసం పెట్టుకున్న లక్ష్యాలను అందుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. One very important aspect is, by April 15th kalla, all the schools lo mottam works, including the painting, that is the only thing what is left out, will be completed. Ani education secretary is reassuring me. Towards this month end, we will dedicate the entire 15,715 first phase schools to the people, and we will start the second phase of Nadu Nedu schools towards this month end. In the meanwhile, what I am requesting, what I'd like to request all the collectors is,
constitute one third-party inquiry by SERP, self-help groups though, so that they visit every school, they give you a report as to Nadu Nedu programs low, is everything done or not? కరోనా కట్టడి కోసం మొదటి నుంచి అనేక చర్యలను చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరోవైపు స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ కరోనా కట్టడిలో శాస్త్రీయ విధానాలను అమలు చేశారు. ఒక పక్క కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే మరో పక్క ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా లోటు లేకుండా అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు. The solution to COVID is only vaccination. Until and unless we drive this program aggressively, we will never be in a position to give a solution to this. So within the limitations that we have, until and unless we take this program aggressively, we will never come up with a proper solution. A village secretariat taken as a unit, a ward secretariat taken as a unit, making sure that the volunteers and the ASHA workers go aggressively to every house, take an attendance register, and make a note of the people and their age, and then give them a particular date that so and so day your doctors will come to this village, and we'll have this PHC doctors connected, the 104 and 108 ambulances also available, the doctors from 104 also would be available, and then the Grama Secretariat, A&M, and everybody will be available at that particular date in that particular village, and based on an attendance what the volunteers have already completed, we will tick and we will make sure everybody is vaccinated at the Grama Sachivalayam or the Ward Sachivalayam. ఎక్కడా ఎలాంటి అలసత్వం లేకుండా కరోనా మహమ్మారిని తుదముట్టించే పనిలో భాగమవుతామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇందుకోసం మొదలుపెట్టిన టీకాల కార్యక్రమాన్ని క్రమశిక్షణగా అమలు చేస్తూ ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు.